మొదటిసారి మై హబ్ ఛానల్ వీడియోస్‌ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండండి. సో, టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఖాళీల వివరాలు తెలుసుకుందామండి. 2026 సంవత్సరానికి గాను తెలంగాణ కమిషనర్‌లో పదవి విరమణ సంబంధించినటువంటి వివరాలు, దాంతో పాటు పంచాయతీ ఆఫీసర్‌లో సంబంధించినటువంటి ఖాళీల వివరాలు, దాంతో పాటు అదేవిధంగా ఇక రూరల్ అండ్ అర్బన్ ఎంప్లాయ్‌మెంట్ సంబంధించినటువంటి దాంట్లో వివరాలు అన్నీ కూడా ఇక్కడ తెలుసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్ అనమాట. ఏదైతే ఇయర్ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉన్నదో కేవలం 100 రూపీస్‌కే ఇస్తున్నాము. గ్రూప్ 2 పీడిఎఫ్ కేవలం 500 రూపీస్‌కే ఇస్తున్నాము. టీజీపీఎస్సీ గ్రూప్ 1 పీడిఎఫ్స్ ఆల్ పేపర్స్ ఇస్తున్నామండి ఈసారి. సో, 1000 రూపీస్‌కే ఇస్తున్నాము. యాక్చువల్‌గా దీని ప్రైస్ 10,000 ఉంటే దాన్ని తగ్గించి 1000కే ఇస్తున్నాము. ఈ ఆఫర్ కేవలం సంక్రాంతి వరకే ఉంటుంది. సో, ఇక్కడ చూడొచ్చు, దీనికి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్‌కి మీరు ఈ యొక్క రిసిప్ట్ పంపిస్తే ఈ యొక్క పీడిఎఫ్స్ పంపిస్తాము. సో, ఇక్కడ 2026లో తెలంగాణ కమిషనర్‌లో పదవీ విరమణ వివరాలు దాదాపుగా 20 వరకు ఉన్నాయండి. సో, దీనికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పేర్లు, క్యాడర్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, రిటైర్మెంట్ ఎప్పుడు అవుతారు అన్న దానిపైన కూడా ఇవ్వడం జరిగింది. సో, ఇవన్నీ కూడా మనకు 2026లో ఈ యొక్క రిటైర్మెంట్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నమాట. సో, దాంట్లో 45 వరకు ఎంపీడీఓలు ఉన్నారండి. 45 వరకు ఎంపీడీఓలు ఉన్నారు. అదేవిధంగా దాని అనుగుణంగానే ఇక్కడ మనకు 19 వరకు ఇక్కడ చూడొచ్చు, మనకు 19 వరకు కూడా ఎంపీఓలు ఉన్నారు. ఎంపీఓలు మండల పంచాయతీ ఆఫీసర్లు ఎంపీఓలు ఉన్నారు. ఇవి గ్రూప్ 2 క్యాడర్ కింద తీసుకుంటారు. ఇక్కడ చూడండి సార్, ఎంపీఓలకు సంబంధించినటువంటి పంచాయతీరాజ్ సంబంధించినటువంటి చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోస్టింగ్ ఆఫ్ ది డైరెక్టర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది. ఖైరతాబాద్, హైదరాబాద్ నుంచి ఇవ్వడం జరిగింది. సో, ఎంపీఓ లెక్క ఎస్టాబ్లిష్డ్ ద ఎంపీఓ రిటైర్మెంట్ ఆఫ్ రెగ్యులర్ అండ్ ఎంపీఓ డ్యూరింగ్ ద క్యాలెండర్ 2020 ఆఫ్టర్ అటైనింగ్ ద ఏజ్ సూపర్యాన్యుయేషన్స్ ఆఫ్ ద 61 ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు వివరాలన్నమాట. సో, దాంతోపాటు మిగతా సంబంధించినటువంటి ఈ 5 మెంబర్స్ ఏదైతే ఉన్నాయో, సో, పర్టికులర్గా రిటైర్మెంట్ సర్వీస్ పర్టికులర్ ద డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ డిపిఓ అంటారు సార్. సో, డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ ఫాలోయింగ్ ద స్టేట్ ఆర్ గోయింగ్ టు బి రిటైర్డ్ ఫ్రమ్ ద సర్వీస్ అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ 61 ఇయర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో, 1 ఇయర్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు కూడా రిటైర్మెంట్లో ఉన్నారు. సో, మొత్తానికైతే దాదాపుగా 270 నుంచి 300 పోస్టుల వరకు టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి అప్కమింగ్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. దానికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలే ఇవి అన్నమాట. సో, దీనికి అనుగుణంగానే ఏదైతే మనకు గ్రూప్ 2లో కూడా నెక్స్ట్ ఖాళీల వివరాలు నేను చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి చూసుకున్నట్లయితే పోలీస్ నోటిఫికేషన్స్తో పాటు విద్యుత్ సంబంధించినటువంటి నోటిఫికేషన్తో పాటు గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇవ్వాలనేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే చాలా పెద్ద ఎత్తున మాత్రం ఉండబోతుంది. సో, ఏదైనా సరే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నెక్స్ట్ ఈ యొక్క రిక్రూట్మెంట్ చేపట్టేటటువంటి గ్రూప్ 1లో మాత్రము ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్స్ ఉండబోతుంది. కాబట్టి దాదాపుగా ఇక్కడ 45 వరకు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఆమోదించడం జరిగింది. సో, దీనికి అనుగుణంగానే దీనికి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోనే డిపిఓలు అయినా సరే, నెక్స్ట్ ఎంపీడీఓ లాంటి మిగతా సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, నెక్స్ట్ మున్సిపల్ కమిషనర్ల సంబంధించినటువంటి పదవీ విరమణ వయసు అయినా సరే ఇక్కడ అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 65 ఇయర్స్ పదవీ విరమణ మేము పెంచాము అనేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి 61 ఇయర్స్తోనే వీళ్ళ యొక్క టార్గెట్ పీరియడ్ అయిపోతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి బ్యాక్లాగ్స్ యొక్క ఖాళీలు ఏర్పడతాయి. ఈ ఖాళీల అనుగుణంగానే నెక్స్ట్ నోటిఫికేషన్లో దీన్ని పొందుపరుస్తారనమాట. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.